సార్ కోటేశ్వర గారు, ఇకపోతే ఈ బుడమేరు వరదల యొక్క ఈ రిలీఫ్ ఆపరేషన్స్ కనుక చూస్తే ఒక 4-5 రోజుల నుంచి అక్కడే ఉండి నిమ్మల రామానాయుడు గారు కన్సర్న్ మినిస్టరు మనం చూసాం కూడా, ఎప్పటికప్పుడు ఆయన వర్షం పడినా అక్కడే ఉన్నారు. ఆయనే కాదు, అధికారులు, ఇంజనీర్లు, ఇంకా కొంతమంది మినిస్టర్స్ అందరూ క్షేత్రస్థాయిలో ఉన్నారు. కరెక్టే కాదంట్లా. అయితే ఈరోజు అతి కష్టమైనటువంటి 3వ బ్రీచ్ను కూడా దానికి అడ్డుకట్ట వేయటం జరిగింది. ఇక వరద నీరు విజయవాడలోకి పొంగటం అనేది కొంత అడ్డుకట్ట వేశారు. ఇంకా దాని హైట్ కూడా పెంచే కార్యక్రమంలో ఉన్నారు. నెక్స్ట్ ఫేజ్ అంటున్నారు సార్. కొంత తెప్పరిల్లినట్టేనా, ఇది ఒక రకమైన ఉపశమనమేనా? సో దట్ అట్లీస్ట్ ఏంటంటే వరదలో నీటిలో నానుతున్నటువంటి ఈ సింగనగర్ ఇటువంటి ప్రాంతాలు, కంట్రిక ఇటువంటి ప్రాంతాలన్నీ కొంత బయట కొల్లేరు వైపుకి వెళ్ళిపోతే ఈ వచ్చే వరద నీరు ఆగడం మూలంగా కొంత ఉపశమనం కలిగిస్తుందా? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి సార్, ఏదైతే సపోర్టింగ్ వెయిట్స్ ఉంటాయో వాటిని ఈరోజు తీసుకొచ్చారు, ఒక 2 డేస్లో ఫిక్స్ చేస్తారట. బట్ ఇన్ ద మీన్ వైల్ ఆ గేట్స్కి ఏమన్నా చిన్న రిపేర్లు ఏమన్నా, గేట్స్కి అసలు ఏమీ డ్యామేజ్ జరగలేదట, ఓన్లీ ఆ సపోర్టింగ్ వెయిట్స్ మాత్రమే. అయితే ఏమన్నా ఉంటుందేమో అని చెప్పేసి చెక్ చేశారు, చిన్న చితక రిపేర్లు చేశారట. ఆ బోట్స్ని కూడా తీసారు. అయితే ఇప్పుడు ఈ బోట్స్ విషయానికి వచ్చేసరికి నేను కూడా ప్రత్యక్షంగా చూశాను అటువైపు వెళుతూ. అన్నీ కూడా ఒకటే కలరు, అవన్నీ కూడా అన్ఫార్చునేట్లీ ఆర్ కోఇన్సిడెంటల్లీ అవన్నీ కూడా వైసీపీ యొక్క పార్టీ కలర్స్లోనే ఉన్నాయి. ఇప్పుడు అది సెకండ్ థింగ్ ఏంటంటే, ఆ బోటు ఓనర్స్ ఎవరు కూడా ఇప్పటి వరకు క్లెయిమ్ చేయలేదట, రాలేదట, కంప్లైంట్ కూడా చేయలేదు ఎవరనేది. ఇక అక్కడ కన్సర్న్డ్ ఇంజనీర్, ఇరిగేషన్ ఇంజనీర్ అక్కడ లోకల్గా ఉన్న 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫార్మల్గా ఒక కంప్లైంట్ అయితే లాంచ్ చేశారు. దీని వెనకాల ఏమైనా కుట్రకోణం ఉంది అని. సార్, దాంట్లోకి వెళ్ళబోయే ముందు మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న దాంట్లో మీ నుంచి ఒకటి అడుగుతాను. మాజీ సిఎస్ అజయ్ కల్లాం గారు ఈ ట్రస్టీగా ఉండటం, 2018లో ఏర్పడినటువంటి ట్రస్టు, ఆ తర్వాత ఈ అనుమానాస్పదమైనటువంటి కొన్ని చర్యలు ఎలా చూడాలి సార్? చెప్పండి. అంటే ఆయన సిఎస్ గా, ఆయన మాజీ సిఎస్ అజయ్ కల్లాం గారు ట్రస్ట్ గా ఉండటం, ఆయన కొద్దిగా వైసీపీకి పనిచేయటం మనం చూసాము. ఈ రకాల అది ఆయన ట్రస్ట్ గా ఉన్న సందర్భంలోనే 2 నుంచి 16 నుంచి 28 ఎకరాలకు పెరగటం, అలాగే త్వరగా అనుమతులు కావాలని చెప్పేసి ఒత్తిడి చేయటం. ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మోహన్ గురుస్వామి అని ప్రముఖ ఎకనామిక్స్ అండ్ పాలసీ అనలిస్ట్, మీకు తెలిసే ఉంటుంది, వినే ఉంటారు. ఆయన 2017లో హిందుస్థాన్ టైమ్స్ పత్రికలో ఒక విశ్లేషణ రాశారు. 2017లో భారతదేశంలో టెంపుల్ బిజినెస్ అనేటువంటిది చాలా అట్రాక్టివ్ గా ఉంది, లాభదాయకంగా ఉంది అనేటువంటిది ఆయన అందులో చెప్పారు. ఎందుకు అంటే, గతంతో పోలిస్తే దేశంలో రిలీజియస్ అంటే మతపరమైనటువంటి భావనలు భారతీయుల్లో పెరుగుతున్నాయనేటువంటిది ఒక సర్వేలో వెల్లడై, దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ లేదా వాటి చుట్టూతా ఉన్నటువంటి సంస్థలు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఏర్పడినటువంటి ప్రభుత్వాలు, ఇవన్నీ కూడా ఈ మతము ఈ దీన్ని తీసుకొస్తున్నటువంటి క్రమంలో దాన్ని ఒక పెద్ద బిజినెస్ గా పరిగణించి అనేక చోట్ల ఇప్పటికే మత కేంద్రాలుగా ఉన్నటువంటి వాటిని ఒక మత టూరిస్ట్ కేంద్రాలుగా, అంటే రిలీజియస్ బిజినెస్ కేంద్రాలుగా మార్చడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి ఆయన 2017లోనే ఆయన ఒక విశ్లేషణ రాశారు. అందువలన ఇవన్నీ చూస్తున్నప్పుడు అజయ్ కల్లం గారు కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు, అప్పటికి సర్వీస్లోనే ఉన్నాడు ఆయన, ఎవరైనా కావచ్చు, మతం పేరుతోటి లేదా దేవాలయం పేరుతోటి ఎవరైనా మేము ట్రస్టీగా ఉంటాం, లేదు మీరు నామకే వస్తే ట్రస్టీగా ఉండండి, మేము కథంతా మేము నడిపించుకుంటామంటే గొప్ప కోసం కూడా అంగీకరించవచ్చు. లేకపోయేట్లయితే ఆయన కూడా ఆ పథకంలో భాగస్వామిగా మారి ఉండొచ్చు, దాన్ని మనమేమి కాదని. అందువల్ల ఇప్పుడు అందుకని నేను మొట్టమొదటే చెప్పినట్టుగా, ఎవరు ట్రస్టీగా ఉన్నా, ఎవరు దాన్ని ప్రమోట్ చేసినా గానీ, ఇది జరిగినటువంటిది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది. ఆనాడున్నటువంటి ఐఏఎస్ అధికారులు దానికి సహకరించారు. ఆ రోజు మరి వాళ్ళు ఏ ప్రాతిపదికన సహకరించారు ఏమిటనేటువంటిది
వాళ్ళ మీద వాళ్ళు ఇప్పుడు సర్వీస్ లో ఉన్నారా లేకపోతే తెలంగాణ మన రిటైర్ అయ్యారా అనేటువంటిది చూడాల్సి ఉంది. అందుకని ప్రాసెస్ స్టార్ట్ అయింది 2016 టీడీపీ గవర్నమెంట్ టైంలో అయినా వాళ్ళు 2 acres అడగటం, రెండోసారి దీనికి అఫీషియల్ గా జియో అయితే రిలీజ్ చేయలేదట, అంటే వాళ్ళకి ఏం కేటాయింపు జరగలేదట. ఇన్ ప్రిన్సిపల్ ఓకే అన్నా కానీ ప్రాసెస్ స్టార్ట్ అయింది తెలుగుదేశం హయాంలోనే, ఆ పథకం రూపకల్పన కూడా తెలుగుదేశం హయాంలోనే జరిగిందనేటువంటి స్పష్టం. ముందు ఇప్పుడు మనం అరేబియా వ్యాపారిను వంట కథలాగా ఏదో విధంగా ముందు ప్రవేశించి తర్వాత దాన్ని డెవలప్ చేసే పేరుతోటి మరొక పేరుతోటి చేయాలనేటువంటి పథకం ఇందులో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకని ఏమైనప్పటికీ దాని మీద ప్రభుత్వం గతంలో ఏ విధమైనటువంటి అనుమతులు ఇచ్చింది, లేకపోతే భూముల్ని నిజంగా స్వాధీనం చేసిందా, ఆ భూములు అటవీ భూముల లేకపోతే ఎలినేట్ చేసినటువంటి రెవెన్యూ భూములు, ఎందుకంటే శ్రీశైలం అనేటువంటిది అడవుల్లో ఉన్నటువంటి ప్రాంతము పట్టణం. అందుకని దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే దాని మీద ఒక ప్రకటన ఏమిటి వాస్తవాలు ఏమిటనేటువంటిది, అదేవిధంగా హైకోర్టుకు కూడా బహుశా తన వైఖరి ఏమిటో దాన్ని చెప్పాల్సి వస్తుంది. ఆ విధంగా అంటే పారదర్శకంగా దీని మీద సమాచారం ఇవ్వాలనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దీనిలో ఎవరైనా ఉండొచ్చు, ఎందుకంటే మనోభావాలను కూడా రెచ్చగొట్టడానికి కొంతమంది సిద్ధంగా ఉంటారు. ఆ అంశాన్ని కూడా గమనంలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి విజయవాడలో 2014, 2019 కాలంలో కొన్ని దేవాలయాలు రోడ్డు పక్కన ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి దేవాలయాలు రోడ్డు మీద ఉన్నాయి, మన అందరికి తెలిసింది, మనం చూసింది. అటువంటి వాటిని రోడ్డు విస్తరణలో భాగంగా చంద్రబాబు నాయుడు సర్కార్ తొలగించిన మాట వాస్తవం. ఆ తర్వాత అంటే అధికారంలో ఉన్నంత వరకు బీజేపీ మౌనంగా ఉంది. దేవాదాయ శాఖ మంత్రిగా బీజేపీకి చెందినటువంటి మంత్రే ఉన్నాడు, ఆయన ఎవరో ఉన్నాడు, శ్రీనివాస్ గారు. సారీ సార్, చనిపోయారు. కరెక్టే సార్, చనిపోయారు ఆయన. మాణిక్యాలరావు గారు, మాణిక్యాలరావు వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం మాణిక్యాలరావు గారు ఆయనే ఉన్నారు. ఆ తర్వాత 2 పార్టీల మధ్య సంబంధాలు చేయడం తర్వాత గుళ్ళను కూల్చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున అడవుడు చేసినటువంటిది మనందరికి తెలిసిందే. గుళ్ళ రాజకీయాలు చేయడంలో ఇక బీజేపీ తర్వాతే కదా ఎవరైనా సరే. అందుకని చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అటువంటి వాళ్ళతోటి సంబంధం కలుపుకున్నాడు కనుక ఇప్పుడు వాటితోటి జాగ్రత్తగా ఉండాలి. తేడా వస్తే మళ్ళా వెంటనే తీసేటువంటి అవకాశం ఉంది. ఈ దీనిలో కూడా అటువంటిది ఏదైనా ఉండేట్లయితే అటువంటి అంటకుండా జాగ్రత్తగా వ్యవహరించాలనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నా. వాస్తవాలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వము వివరించాల్సి ఉంటుంది. మీరు చెప్పినటువంటి బుడమేరు దానికి వచ్చేసరికి బుడమేరుకి ఇప్పుడు గండ్లు పడ్డాయంటే దాని అర్థం ఏంటంటే బుడమేరు కట్టలు అనేటువంటివి కాలువ కానివ్వండి లేదా బుడమేరుకి సంబంధించి కానీ బలహీనంగా ఉన్నాయనేటువంటిది మనకి అర్థమైంది. ఇదే విధమైనటువంటి వరదలు ఇటువంటి రోజుల్లో మళ్ళా ఒకసారి వచ్చేట్లయితే మిగతా చోట్ల గంటలు పడేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. అందుకని తక్షణమే ఎట్లాగైతే ఇప్పుడు వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద పూడ్పించి ఫర్దర్ గా డ్యామేజ్ కాకుండా చూశారో, ఆ చూసినప్పుడు మాదిరే తక్షణమే ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించి కనీసం విజయవాడ లేదా విజయవాడ పరిసరాల వరకైనా దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తూ, అంటే అన్ని ఒకేసారి మొత్తం అంతా కొల్లేరులాగా స్ట్రీమ్ లైన్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. దశల వారీగా అయినా, ఎందుకంటే జనావాసాలు విజయవాడలో ఉన్నాయి కనుక, విజయవాడలో జనం మునిగిపోయారు కనుక కనీసం ఈ విజయవాడ పరిసరాల వరకు విజయవాడ ఒక 10 కిలోమీటర్ల వరకైనా కానీ దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి వెంటనే మరొకసారి ఇటువంటి ఉపద్రవం రాకుండా చూసుకోవాలి. మీరు చెప్పినటువంటి పడవలు అనేటువంటిది నా అభిప్రాయం ప్రకారం అయితే అదేదో కుట్ర కోణంలో వదిలేశారు అని నేనైతే నమ్మట్లేదు. కానీ అటువంటి ఇది ప్రస్తావనకు వచ్చింది కనుక, ఎందుకంటే ఆ విధంగా కనుక అయ్యేట్లయితే అంతకు ముందు కూడా వరదలు వచ్చాయి కృష్ణా రివర్ కి పెద్ద ఎత్తున కొద్ది రోజుల ముందు. అటువంటిది ఏదైనా ఉండేట్లయితే మరి అప్పుడే వదిలి ఉండాలి, అప్పుడెందుకు వదలలేదు అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఏమైనప్పటికీ కుట్ర కోణాలు అనేటువంటివి అనేకం వస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద కూడా విచారణ జరపడంలో తప్పులేదు. ఫిర్యాదు కూడా చేశారంటున్నారు కనుక దాన్ని కూడా
వెంటనే తేల్చేస్తే మంచిది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నష్టం జరగలేదు కనుక దాన్ని కూడా కుట్రకోణాన్ని కూడా బయట పెడితే మంచిది అనేది ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఓకే గురునాథం గారు, ఈ బుడమేరు విషయానికి వచ్చేసరికి ఒక వన్ సార్ట్ ఆఫ్ అచీవ్మెంట్ అయితే దానికి కోటేశ్వర గారు అన్నట్లు అలాగే అందరూ కావాల్సింది ఏంటంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇటువంటి ఉపద్రవాన్ని తలెత్తకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే లేట్ అయిపోయింది. దశాబ్దాల కాలం పాటు ఈ ప్రభుత్వాల అలక్ష్యాన్ని ప్రదర్శించే ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం నెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక చాలు, ఈ విజయవాడ ప్రజలు ఇక వినే ఓపిక లేదు. ఆ బుడమేరు యొక్క శాపాన్ని విముక్తి కలగాల్సిన అవసరం ఉంది. పోలవరాన్ని ఎంత ప్రెస్టీజియస్గా తీసుకున్నారో ఈ విజయవాడకు సంబంధించి మీకే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అపప్రదవుతుంది ఒకవేళ గనక ఇటువంటి మళ్ళీ రిపీట్ అయితే. సో ఇఫ్ యూ వాంట్ టు coming to power again in 2029, you have to take every precaution in every aspect, not only Amravati, not only Polavaram, ఎవ్రీథింగ్. ఇలాంటివి ఉపద్రవాలు జరిగినప్పుడు కాబట్టి ఒకసారి నష్టం జరిగిన తర్వాత ప్రకృతి వైపరీత్యం ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ అక్కడ వేదన పడుతున్నోడికి తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటనేది. అవన్నీ వినే ఓపికలు ఉండవు. ఇక అప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. అది కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని దశాబ్దాల నుంచి ఉన్న సమస్య అయినా కానీ మీరు కూడా కొన్నాళ్ళు ఇంతకుముందు పవర్లో ఉన్నారు కాబట్టి మీకు కూడా దాంట్లో షేర్ ఉంటుంది. ఇకపోతే సార్ ఈ పడవల విషయం ఆల్రెడీ ఒక నిన్న మొన్న అరెస్ట్ అయినటువంటి ఒక వారి అనుచరులుగా కూడా లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. ఎందుకంటే ఆ ఓనర్స్ ఇప్పటివరకు క్లెయిమ్ చేయలేదు. ఇప్పుడు పొరపాటున వరద ఉధృతి కొట్టుకొచ్చినాయి, వాళ్ళ చేతిలో లేదు, లంగరేసినా కానీ అవి సరిపోలేదు వచ్చేసినాయి అనుకుంటే ఎలాగో బయటకు వస్తుంది రేపు ఎవడేంటనేది, దాని ఓనర్ ఎవడో తెలుస్తుంది. మరి అలాంటప్పుడు వాళ్ళే వచ్చేసి ఈ పాటికి ఇవి మావేనండి బోట్స్ అని చెప్పేసి ఓనర్స్ క్లెయిమ్ చేయాలి. ఒకటి కాబట్టి ఒకళ్ళన్నా రావాలి. ఇప్పటివరకు ఒక్క ఓనర్ కూడా రాలేదట. కాబట్టి ఇవన్నీ అనుమానాలకి అజ్యం పోసిని మంత్రులు కూడా అదే అంటున్నారు. అలాగే వాటి యొక్క కలర్లు కూడా మరి కోఇన్సిడెంటల్గా వైసీపీ కలర్లే కనపడుతున్నాయి అన్ని బోట్లు కూడా. సో వాంటెడ్గా చేశారు. ఇంతకుముందు కూడా ఒకనొక టైంలో వైసీపీ గవర్నమెంట్ టైంలో వాంటెడ్గానే కొన్ని పడవలను వదిలారు, చంద్రబాబు నాయుడు గారి ఇల్లును ముంచాలి అనేది మీరు అప్పుడు ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఎవరు వాంటెడ్గా చేశారనేది తేల్చాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఒడియస్ సార్ ఒక్కటి చెప్తున్నా సురేష్ గారు, ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి గండ్లు పుచ్చేటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. అది G5లో స్వర్ణయుగంలోకి పోయేటువంటి చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న విజన్ అది గొప్పగా చేశారు. చాలా 8 daysలోనే కంప్లీట్ చేశారు మొత్తం కూడా. చాలా సంతోషించే అంశం. మీరు చెప్పారు ఇందాక ఒక అంశం నేను చెప్తున్నాను. మీరు పాలనలో ఉండారు గతంలో కూడా ఇప్పుడు కూడా సార్, కాంక్రీట్ జంగిల్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అన్యాక్రాంతంగా భూములు ఆక్రమించి అక్కడ వైఎస్ఆర్ కాలనీ కానీ అదేవిధంగా వాంబే కాలనీ కానీ ఇవన్నీ కొండల మధ్య జక్కంపూడి మధ్య ఏదైతే బుడమేరు పరివాహక ప్రాంతం ఉన్నదో లోతట్టు ప్రాంతం వాటన్నిటిని కూడా అడ్డుకట్టలేసి ఆక్రమణలు చేసి ప్రజలు నివాసయోగ్యం కానిటువంటి ప్రాంతాల్లో ఐడెంటిఫై చేసినటువంటి గత ప్రభుత్వం తాలూకు అవన్నీ కూడా అక్కడ ఉండటం వల్లే ఈ మునక్కి కారణం. ఈ బురద రాజకీయాలు చేస్తున్నారు వరదలో. రెండో అంశం ఏంటంటే ఆ పడవలు అనేటువంటి అంశం నేను దాంట్లో స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఏమండి, అసలు కృష్ణానది వాటరు ఫ్లో వచ్చే దాంట్లో 11 లక్షల క్యూసెక్ల నీళ్లు వెళ్తా ఉన్నాయి. బుడమేరుకి అసలు మోకాలికి బోడిగుండికి పెట్టడం ఏంటంటే పోలిక. అసలు బుడమేరు వరదలకి సంబంధం ఏమైనా ఉందా? అసలు బుడమేరు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు అసలు వీళ్ళకి? ఖమ్మంలో అక్కడ ఉన్నటువంటి మాట్లాడారు. రాజకీయపరమైనటువంటి ఆరోపణలని అందరూ ఖండించారు పార్టీలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమని అంటున్నారు? అక్కడ తన ఇల్లు మునక్కుండా ఉండటం కోసం, రాజధాని మునక్కుండా ఉండటం కోసం. అవి ఇక పసలైన ఆరోపణలే సార్, అవి పసలైన ఆరోపణలు. అవి అందరూ కూడా ఖండించారు. దాని సంగతి వదిలే మీరు దాన్నే పట్టుకుని ఎలాడతారేంటి? ఆయన మళ్ళీ వినండి, అంటే నేనే మిమ్మల్ని తప్పు పట్టలే, వినండి. రెండో రోజు వచ్చి అంతకన్నా తీవ్రమైన పదజాలం వాడారు.
మీరు టీడీపీ వాళ్ళు కానీ కూటమి వాళ్ళు నేనేమంటున్నానంటే ఇక్కడే నేనేమి కూటమికి ఒత్తాసు పలకట్లా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని కళ్ళెమ్మట్టుగా కనబడుతుంటే ఆయన డే అండ్ నైట్ అర్ధరాత్రి 2ంటికి మీటింగ్లు పెట్టడం గొప్ప విషయమా? ఆయనకి వయసు మీరిపోయింది కాబట్టి నిద్ర పట్టడం లేదు, నిద్ర పట్టక వచ్చేసి 2 గంటలకి 3 గంటలకు అర్ధరాత్రి సమీక్షలు పెడుతున్నాడు. ఏంటా మాటలు? వాటి మీద ఫోకస్ పెట్టండి. రెండోది, ఆయన వచ్చి క్షమాపణ చెప్పాలి, ఆయన ఇంటి కోసం ముంచేశాడు కాబట్టి క్షమాపణ చెప్పడం ఏంటి? క్షమాపణ చెప్పాలంటే ఒక్క నిమిషం ఆగండి సార్. ఈ ప్రతిపక్ష నాయకుడు ఆ 2 రోజులు అరగంట సేపు అది కూడా ఆరోపణలు చేసి ఆ తర్వాత ఏమైపోయాడు? అది మీరు దాటి మీద ఫోకస్ పెట్టండి. 56 సార్ ఒకటి చెప్తున్నానండి, 56 డివిజన్ లోకి వచ్చాడు రాజరాజేశ్వరిపేట మొన్న నిన్న కాక మొన్న. నేను ఇవన్నీ నిలదీసి నిగ్గు తేల్చి మాట్లాడాను. నా మీదకి బొత్స సత్యనారాయణ, అదేవిధంగా మన మాజీ మంత్రులు చాలా మంది, కన్నబాబు గారు, వీళ్ళందరూ కలిసి నా మీదకి నన్ను థ్రెట్ చేయటం కోసం వచ్చారు. నేను నిలేశాను. ఏమండి, ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు గారు రాత్రింబోళ్ళు కష్టపడతా ఉంటే మీరు బురద రాజకీయాలు ఎందుకు చేస్తా ఉన్నారు? ఇప్పుడు మేము 2 గంటలు ఆగిపోయాం మీ వల్ల, వాళ్ళకి ముంపులో ఉన్న వాళ్ళందరికీ అందించలేకపోయామని చెప్పి నేను నిలదీసి ప్రశ్నిస్తే నాతో కలబట్టం కోసం వాళ్ళు ఒక 1000 మంది కార్యకర్తలతో వచ్చి రౌడీలు గుండాలందరూ కూడా నా మీద వ్యక్తిగతంగా పదజాలాన్ని ఉపయోగించి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో నాతో తలపడ్డారు. ఇవి మీడియాలన్నీ కూడా తీసి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధం. నేను ఆ రోజు మొన్న నిలవేశాను. దాంతో అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు ఇది ఇండివిజువల్ గా కాదు, ఇది ప్రజాబాహుళ్యంలోకి తీసుకువెళ్ళాలి. ప్రజలందరూ కూడా తెలుసు. వయసు ఏంటండి, వయసుని అతను అవహేళన చేస్తా ఉన్నాడు. క్షమాపణ చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. వరద రాజకీయం చేస్తా ఉన్నాడు. ఈ రోజున అతను బోట్లు పంపించి అవన్నీ పగల కొడితే, మొన్న తుంగభద్రలో ఒక 2 గేట్లు, ఒక గేటు పోతే కన్నమనాయుడు గారిని తీసుకొచ్చి చాలా మంది చేతులు ఎత్తేశారు. వితిన్ 24 hours లోనే దాన్ని రీప్లేస్ చేసి అక్కడ 40,000 క్యూసెక్ల నీరు బయటకు పోకుండా వృధా కాకుండా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అవునవును, చాలా చరిత్ర సృష్టించేటువంటి వ్యక్తి. నిన్న కన్నమనాయుడు గారిని తీసుకొచ్చి గోయింగ్ ఆన్, వర్క్ ఈస్ గోయింగ్ ఆన్, అది ఒక హిస్టారికల్ కార్యక్రమం. నిమ్మల రామానాయుడు గారిని పెట్టి గంట్లు పోచడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశం. 8 days లో ప్రజల కోసం కన్నీరు పెడతా, రాత్రి మొగుడు తిరుగుతా. మేము ఫస్ట్ డే, నేను డే 1 నుంచి చంద్రబాబు నాయుడు గారితో నేను ఫాలో అవుతా ఉన్నాను. ఎంపీ గారు, కేసీఆర్, చిన్ని గారు, మేమందరం కూడా నిద్రే లేదు మాకు. 5 దాకా కూడా మేము కృష్ణలంకలో తిరుగుతానే ఉన్నాం. రివ్యూలు చేస్తూనే ఉన్నాడు. నేను ఇంతవరకు చూడలేదు చరిత్రలో. నువ్వు ఇప్పుడు ఈ రోజు నిమ్మల రామానాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, ఇది ఇక్కడతో అయిపోదు, ఇది ఇక్కడతో అయిపోదు, దీని హైట్ పెంచాలి, స్ట్రెంథనింగ్ చేయాలి, దశలుగా ఇంకా జరుగుతుంది. గండ్లు పోర్చడం ఎందుకంటే చేసినట్టుగా జనానికి కూడా తెలియాలి సార్ మీ ద్వారా. అక్కడ ఒక పుట్టలు కట్టి ఐరన్ తో, దాంట్లో మొత్తం కూడా లోన ఐరన్ రాళ్లు అన్ని వేసి లేటెస్ట్ టెక్నాలజీలో ఆ గంటలు పుట్టారండి. అది ఇండియన్ ఆర్మీ కూడా ఎంటర్ అవడంతో ఆర్మీకి కొన్ని స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఉంటుంది, మెకానిజం ఉంటుంది, వాళ్ళకి టెక్నాలజీస్ ఉంటాయి. దే ఆర్ ట్రైన్డ్ ఇన్ ఆల్ దిస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. కాబట్టి అది భగీరథ ప్రయత్నం సార్. చరిత్రలో ఎవరు చేయలేనంత చేశారు. వర్షాల్లో రోజు వర్షాలు పడతాయి సార్. బట్ సరిపోదు, ఇంకా ఇది కంటిన్యూ అవ్వాలి. చాలా ప్రికాషనరీగా ఉండాలి, చాలా జాగ్రత్త పడాలి. పైనుంచి వర్షాలు ఇంకా పడుతున్నాయి. ఈ రోజు భారీ వర్షాలు మనం చూస్తున్నాం ఆల్రెడీ విజయవాడలో. కాబట్టి పైనుంచి ఇప్పుడు కృష్ణా కనుకోండి, మీకు పైన నాగార్జున సాగర్, పులిచింతల దగ్గర నుంచి ఎప్పుడు ఎంత వాటర్ వదిలారు, ప్రకాశం బ్యారేజ్కి రావడానికి ఎంత టైం పడుతుంది, ఏ స్థాయిలో వస్తుంది, ఎన్ని గేట్లు ఎత్తాలి, మొత్తం ఎత్తాలా, ఏ ప్రమాద హెచ్చరిక విడుదల చేయాలి, ఇవన్నిటికీ ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్స్ ఉన్నాయి. బుడమేరుకి అలాంటి పరిస్థితి లేదు. అనేక వాగులు, అనేక పొలాల్లో నుంచి, అలాగే అక్కడ క్యాచ్మెంట్ ఏరియా నుంచి, మైలవరం చుట్టుపక్కల ఉన్న కొండల్లో ఉన్న క్యాచ్మెంట్ ఏరియా నుంచి ఎంత వాటర్ వస్తుందో తెలిసే అవకాశం లేనప్పుడు ఇవన్నీ పులి మీద పుట్టలాగా, అది అంటారు పుండి మీద పుట్టలాగా, అది లేదని తెలుసు. ఈ లోపల ఎంక్రోచ్మెంట్లు, కొన్ని
సంవత్సరాలుగా దశాబ్దాలుగా. అక్కడేమో కొల్లేరు, ఎక్కడైతే తీసుకోవాల్సిన కొల్లేరులోనేమో చేపల చెరువులు, రొయ్యల చెరువులు. అందుకని ఇప్పుడు మీ ముందున్నటువంటిది ఒకటే ఆప్షన్ సార్, ఒకటే ఆప్షన్. టెక్నికల్ గా మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో దుండగులు మొత్తం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి సిటీలో ఉన్న వాళ్ళంతా కూడా ఇసుకను తవ్వేసి మొత్తం ఎక్స్పోర్ట్ చేసి కోటాను కోట్ల రూపాయలు దన్నుకోవటం. ఒకటి ఒక్క నిమిషం సార్, ఇసుక మట్టి అనేసరికి ఇక్కడ పార్టీలుగా అతీతంగా అన్ని పార్టీల్లోనూ ఉంటారు. గత పార్టీ హయాంలో ఎక్కువ జరిగిందేమో, అది ఓకే, అది పక్కన పెడదాం. ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఆక్రమణలు, అలాగే మీరు అన్నట్టుగా తవ్వకాలు. కాబట్టి అందరి హస్తం ఖచ్చితంగా ఉండి తీరుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఐ విల్ కమ్ బ్యాక్ టు. నాకు ఎక్కువ సమయం లేదు సార్, సారీ. సైదా గారు, వాట్ ఈస్ సార్? సురేష్ గారు, ఎందుకంటే గత 5-6 రోజుల నుంచి కూడా. సురేష్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది, కొద్దిగా బ్రీఫ్ గా మాట్లాడండి సార్, ఎక్కువ సమయం లేదు. ఓకే సురేష్ గారు, మనం గత 5 రోజుల నుంచి మనం చూస్తా ఉన్నాం. విజయవాడ నగరంలో దాదాపు 16 బ్లాకుల్లో 125 కుటుంబాలు, దాదాపు 3 లక్షల మంది జనాభా ఈ బుడమేరు వరద ముంపు వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా 74 సంవత్సరాల వయసులో కూడా ఆయన అవిశ్రాంతంగా పనిచేస్తూ అధికార యంత్రాంగాన్ని, అలాగే మంత్రుల్ని, శాసనసభ్యులందరినీ కూడా వార్డు వైజ్ గా అధికారులతోటి, ఐఏఎస్ ఆఫీసర్లతోటి కలిపి ఒక టీమ్స్ ఏర్పాటు చేసి సహాయ చర్యల్లో మరి నిమగ్నమైనందుకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. అలాగే సేవా కార్యక్రమాలు కూడా, అనేక సేవా సంస్థలు కూడా ప్రజలకు ఆహారాన్ని, మంచినీటిని అందించడంలో కూడా సఫలీకృతులు అవుతున్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అయితే ఈ బుడమేరు ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే 3 గంటలని మరి పూడ్చినటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాం. యుద్ధ ప్రాతిపదికన ఒక పక్కన జోరున వర్షం కురుస్తున్నా, అక్కడ జేసీబీలు లేకపోతే టిప్పర్ లాంటివి పనిచేయడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఒక సామాన్య కార్మికుల్లాగా మరి ఆయన శ్రమించినటువంటి విధానం నిజంగా స్ఫూర్తిదాయకం. మిగతా మంత్రులకు కూడా, అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కష్టకాలంలో తమను ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకి ఒక భరోసాని, నమ్మకాన్ని కలిగించటం ఒక ప్రజా ప్రతినిధిగా ప్రతి ఒక్కరికి బాధ్యతని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అయితే నేను ఒకటే కోరుతాను ఈ ప్రభుత్వాన్ని, ఎందుకంటే అనేక కుటుంబాలు ఈ రోజు బజార్ను పడిపోయినట్టు పరిస్థితి, మరి తినడానికి ఇబ్బంది పడే పరిస్థితి, పాలకు ఇబ్బంది పడే పరిస్థితి, వృద్ధులు కూడా హాస్పిటల్కి వెళ్ళేటటువంటి మరి మందులు లేక ఇబ్బంది పడే పరిస్థితి, చిన్న సన్నకారు వ్యాపారస్తులు కూడా ఈ రోజు బజార్ను పడేటువంటి పరిస్థితి, అనేక ఆటోలు, కార్లు, క్యాబ్లు మరి అవి తోలుకొని జీవించేటువంటి అనేక కుటుంబాలు కూడా ఈ రోజు ఆ ఇసుకలో, మట్టిలో కూరుకుపోయి ఆ వాహనాలన్నీ కూడా చెడిపోయినటువంటి పరిస్థితి. వీటన్నిటికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేసి, ఎప్పుడైతే వీటన్నిటికి కూడా అవసరమైతే ఒక ఇంటికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, ఎందుకంటే ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి మరి చంద్రబాబు గారు, మోడీ గారితో మాట్లాడి ఒక కుటుంబానికి కనీసం 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయగలిగితే ఆ కుటుంబాలు మళ్ళీ లైన్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే వాహనాలు బురదలో కూరుకుపోయి ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వాహనదారులందరూ కూడా ప్రభుత్వం వాళ్ళు ఈఎంఐ కట్టకుండా ఒక 2-3 నెలలు వెసులుబాటు కల్పించటం, వాళ్ళు ఆర్థికంగా కొంత సహకరిస్తే బాగుంటుందని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ సంబంధించి ఏదైతే బోట్లు ఈ యొక్క వెయిటర్స్ ని, ప్రకాశం బ్యారేజీ గేట్ల యొక్క వెయిటర్ ని గుద్దుకొని మరి కొంత నష్టం సంబంధించినట్లుగా మనకు తెలుస్తా ఉంది. దీని వెనక రాజకీయ కోణం ఏదైనా ఉందనేటువంటి విషయంలో కూడా ప్రభుత్వం మరి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. మనం చూస్తా ఉన్నాం, ఇప్పటికే నందిగం సురేష్ సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు ఈ యొక్క పడవలు నడుపుతున్నారనేటువంటి సమాచారం కూడా ప్రభుత్వం దగ్గర ఉందని తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇలాంటి మహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ ని ఈ రోజు ఈ విధంగా చేయటం అనేది సమంజసం కాదు. దీనివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి కూడా మరి ఉండేది. కానీ అంటే రాజకీయాలు ఏ స్థాయికి, ఒకవేళ ఇదే గనక నిజమై ఏమన్నా కుట్రకోణం నిజంగా ఉంటే, అంటే రాజకీయాలు ఏ స్థాయికి వెళ్ళినాయి అంటే
వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తారన్నమాట. ఎన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలకైనా కూడా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వీటిని అంటారు, ఇవి బ్లడీ పాలిటిక్స్ అంటారు వీటిని. ఓకే సార్, సైదా గారు సారీ, మీకు కంక్లూడ్ చేసేయండి 30 secondsలో. నేను ఎందుకు చెప్తున్నా అంటే సురేష్ గారు, ఇవే ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మీరు చెప్పింది వాస్తవం. బ్లడీ పాలిటిక్స్ అయిపోయినాయి. ఈరోజు ప్రజల మానపానాలతోటి ఆస్తులతోటి చెలగాటమాడేటువంటి పరిస్థితి. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్యతోటి మనకు అర్థమైపోయింది. బాబాయ్ హత్య, కోడికత్తి కేసులు, ఈ డ్రామాలన్నీ మనం చూసాం. ఇంకా చూసిన తర్వాత మనం ఎన్ని రోజులు చర్చించుకుంటూ కూడా సమంజసం కాదు. ప్రజల ప్రాణాల మీద వాళ్ళకి ఎలాంటి ఇది లేదు. ఇది ముందు కూడా కొనసాగిద్దేమో నేను చెప్పలేను, కానీ ప్రభుత్వం మాత్రం నిష్పక్షపాతంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మర్చిపోయేటువంటి పరిస్థితి కాకుండా అప్డేట్ గా ఈ యొక్క కుట్రదారుల్ని, సూత్రధారుల్ని, పాత్రధారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రం కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నా సురేష్ గారు. ఓకే సైదా గారు. కృష్ణాంజలి గారు ప్లీజ్ కంక్లూడ్ చేసేయండి ప్లీజ్. సురేష్ గారు, దీంట్లో మనం ఒక బలమైన విషయాన్ని మాత్రం తీసుకోవాలి. ఏంటంటే ప్రతి ప్రభుత్వంలో కూడా ఇరిగేషన్ లో వచ్చేటువంటి మైనర్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయలేకపోవడం, అవి మేజర్ గా అయ్యి అవి ఒక ఉపద్రవాగా తయారయ్యే పరిస్థితి. ఎందుకంటే మనకి కృష్ణా డెల్టాకి కొద్దిపాటి వాటర్ వస్తేనేమో కింద వదిలేసేస్తున్నాము, లేదు కాలువలు వదిలితేనేమో కాలువల పూడికలు తీక గతంలో రోడ్లు కూడా పాడైపోయి గండ్లు ఎక్కడ తగ్గుతాయి అనే భయంతో సముద్రంలో వదిలేసే పరిస్థితి. అలా అని చెప్పి నీళ్లు ఉంటేనేమో అవన్నీ పూడిపోయి నీళ్లు వెళ్ళలేని పరిస్థితి. అంటే 2 రకాలుగా కూడా మన కృష్ణా డెల్టాకి పెట్టినటువంటి చాలా దారుణమైన పరిస్థితి. అదే విధంగా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అవినిగడ్డ దగ్గర సముద్రం నీళ్లు అంటే నేను కావాలని చెప్తున్నాను, సముద్రంలోకి ఏదైతే డ్రైనేజ్ వాటర్ సముద్రంలోకి వెళ్ళాలి, సముద్రం వాటర్ డ్రైనేజ్ లోకి రాకుండా కోసం స్లూయేజ్ గేట్స్ అని చెప్పి ఒక 2 ఉంటాయి, 2, 3 అంటే ఒక చోట 7 ఉండే, ఒక చోట 2 ఉంటాయి. అట్లా మాకు అక్కడ మోపిదేవి మండలంలో చిన్న 2 గేట్లు ఉన్నాయి. ఆ 2 గేట్లు పాడైపోయి సంవత్సరాల తరబడి అయితే గత ప్రభుత్వం పట్టించుకోకపోతే లాస్ట్ టైం వచ్చినటువంటి వర్షాలకి సముద్రం నీరంతా వచ్చేసి ఒక మండలంలో ఉన్నటువంటి ఒక ఏరియా మొత్తం కూడా పంటలు నాశపెట్టింది. అంటే ప్రాబ్లం చాలా చిన్నది అక్కడ, కానీ దాన్ని పట్టించుకోలేని పరిస్థితి. అదే విధంగా అక్కడ సముద్రం కలిసే అక్కడ సంగమేశ్వరంలో కూడా 7-8 గేట్లలో ఒక 2 గేట్లు డ్యామేజ్ అయితే కూడా వదిలేశారు. ఇది అంటే వెనక్కి తట్టినప్పుడు ఎక్కువ వాటర్. నాకు ఒక డౌట్ క్లియర్ చేయండి. మీరు స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నారు కాబట్టి కృష్ణాంజలి గారు, గత ప్రభుత్వ హయానికి ముందు అంటే 2019 వరకు ఉన్నటువంటి అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో మెయింటెనెన్స్ కరెక్ట్ గానే ఉందా? అంటే మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం, ఐ మీన్ ట్రాన్స్పరెంట్ గా మాట్లాడుకుందాం. కనీస మరమ్మతులన్నా జరిగాయి. అంటే దీంట్లో కొన్ని ఉన్నాయి కనీస మరమ్మతులు, కనీసం గట్టులు, కనీసం మినిమం మరమ్మతులు జరిగాయండి ఈ ప్రభుత్వం. దానికి కారణం నేను చెప్తున్నా, గతం ఇప్పుడు నేను ఎందుకు అడిగానంటే చూసే వాళ్ళకి ఏదో బురద తగినట్టుగా ఉండకుండా మీరు అక్కడ లోకల్ గా మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి వీక్షకులకు కూడా ఒక క్రెడిబిలిటీ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అని తెలియడం కోసం నేను మిమ్మల్ని ప్రశ్న అడిగా. సార్ నేను ఒక్క మాట చెప్తాను చూడండి, గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిందంటే మా ఏరియాలో వీఆర్ఓలు కూడా భయపడేవాళ్ళు. బాబు ఈయన వచ్చాడు, ఏదన్నా వర్షం పడంగానే తీసుకెళ్లి గట్టు మీద పడుకోబెడతారు మమ్మల్ని అందరినీ. అంటే నాయకుడు పనిచేసేటువంటి విధానం చెప్తాను నేను మీకు. ప్రజల్ని సమాయత్తం చేయాలి, స్వచ్ఛంద సంస్థలను సమాయత్తం చేయాలి, వాళ్ళ నాయకుల్ని పరిగెత్తించాలి. అవి 3 మనకు జరిగినాయి. నిన్న కాక మొన్న వైసీపీ ప్రభుత్వంలో అన్నమయ్య డ్యామ్ కుప్ప కూలిపోయినప్పుడు ఇదేమో జనావాసంలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ముందే ఏది మనకు ఉన్నటువంటి విజయవాడ పక్కన ఉన్నటువంటి వాగు, అది ఏదైతే బుడమేరు, అదే విధంగా మరి అక్కడ అది జనావాసం తక్కువ ఉన్నటువంటి ఏరియాలో కూడా వీళ్ళు ఏం చేయగలిగారు. జరిగిన తర్వాత కూడా వీళ్ళు వాళ్ళ ప్రభుత్వం అయిపోయేలోపు వాళ్ళు ఏం చేశారు. ఇప్పుడు మన వాళ్ళు బుడమేరు దగ్గర కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నటువంటి ఈ రెండింటి మీద మీరు డిబేట్ ఎవరన్నా వైసీపీ లీడర్ కానీ వీళ్ళు కానీ పెట్టి కూర్చోరు. ఎందుకని అన్నారంటే గత ప్రభుత్వాలు తవ్వుకుంటాం ఇవన్నీ మామూలే. నేను ఎందుకు చెప్తున్నానంటే మినిమం చేయాల్సినటువంటి రిపేర్లు కూడా రోడ్ల విషయంలో ఎట్లా వదిలేశారో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కూడా చేసేశారు. ₹1 కూడా కనీసం మరమ్మతులకు అనేటువంటిది గత ప్రభుత్వం ఖర్చు పెట్టలేదనేటువంటిది మాత్రం బలమైనటువంటి విషయం. దాంట్లో సమస్య లేదు. అంతకుముందు ప్రభుత్వం ఏంటంటే కనీసం మినిమం మరమ్మతులు అనేటువంటివి మాత్రం జరిగేవి. అదే విధంగా ఇంకొక విషయం ఏంటంటే ప్రకాశం బ్యారేజీని బోటులతో కొట్టించే పరిస్థితి వచ్చారంటే
అంటే వీళ్ళు రాజకీయం కోసం ప్రకాశం బ్యారేజ్ అంటే ఇవ్వలేదో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం కాదండి. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పిలువబడేటువంటి దక్షిణ భారతదేశం ధాన్యాగారంగా ఉన్నటువంటి కృష్ణా డెల్టా ఆయుపట్టు అది పోతే టోటల్ గా రాష్ట్రమే నాశనం అయిపోయే పరిస్థితి అర్థం. అంటే వ్యక్తిగత ప్రలాభాల కోసం అంత సాహసంగా కనుక నిజంగా చేసుంటే వీళ్ళకన్నటువంటి మించినటువంటి శిక్షార్హులు ఇంకెవరు ఉండరు. ఎందుకంటే రాజకీయాలే చేయాలి. ఇందాక గురునాథం గారు అన్నట్టు బురద రాజకీయాలు కామన్ గా ఏ పార్టీ అయినా బురద రాజకీయాలు వరద రాజకీయాలు ఇవన్నీ, కానీ బ్యారేజీని కూడా కూల్చే పరిస్థితి కనుక వస్తే మాత్రం దానికి మించి ఇంకొక విషయం నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గత 153 సీట్లు ఇచ్చి నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రోజు వచ్చి నువ్వు నీ యొక్క కేడర్ ని సమాయత్తం చేయాలి, ప్రభుత్వాన్ని ఇంకా బాగా పనిచేయమని సలహాలు ఇవ్వాలి. వీలైతే మీరు కూడా అక్కడ నుంచి చేపించాల్సింది పోయి ఒక రోజు వచ్చేసేసి ఆయన ఇల్లు మునిగిపోయేది కాబట్టి ఆయన వచ్చి ఇక్కడ ఉన్నాడంటే అంటే ఆయన కూడా ప్రజల్లో బాధితుల్లాగా పనిచేశాడు తప్పితే ఆయన ఒక ముఖ్యమంత్రి లాగా పనిచేయాల. మీరేం చేశారు ఆ రోజున అలా కాదట సార్, అలా కాదట. కరకట్ట మీద ఉన్న ఆయనకి ఇల్లు మునిగిపోవటం మూలంగా ఇక చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉండటానికి లేదు, ఆయనకి ఎవరు ఆశ్రయం ఇవ్వరు, ఆయన దగ్గర డబ్బులు లేవు, లేదా ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రిగా ఒక హోటల్లో కావాలంటే అకామిడేషన్ ఇవ్వలేదు కాబట్టి ఆయనకి ఇక తప్పక వేరే అవకాశం లేక పడుకోవడానికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చారట. అది ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ. రెండింటికి మూడింటికి ఎందుకు పెడుతున్నావు ఏ సమీక్ష అంటే వయసు అయిపోయింది, నిద్ర రావట్లేదు కాబట్టి పెడుతున్నారు. అది కాదు సార్. ఇప్పుడు ఆయన ఖరీఫ్ అప్పుల కోసం 100 కోట్ల రూపాయలు అమలు చేసేసి అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అప్పు చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి కూడా వచ్చి రోడ్డు మీద క్యారీ వ్యాన్లో పడుకోక ఎక్కడ పడుకుంటాడంటే ఆయన చేసినటువంటి అప్పుకి మంత్రులు క్యారీ వ్యాన్లో పడుకో రోడ్డు మీద ఎక్కడ పడుకుంటారు? ఈ రోజు స్వచ్ఛంద సంస్థలు కానీ ముఖ్యంగా చెప్పాలంటే పార్టీలో ఉన్నటువంటి యువత కానీ ఏ విధంగా పనిచేస్తుందండి ఇలా మీరు అసలు నిజమైనటువంటి పార్టీ. మీకు ఇంకోటి లేటెస్ట్ ఒకటి చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి. ఇంకొకటి మీ నాయకుడు జనసేనాని మీదే ఈ రోజు లేటెస్ట్ గా వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం నెక్స్ట్ కమింగ్ 9 months కి గవర్నమెంట్ ఒక 84 లక్షల రూపాయలు రిలీజ్ చేస్తూ ఓకే చేస్తూ జీవో రిలీజ్ చేసిందట. అసలు ఇన్ని కష్టాల్లో ఉంటే డబ్బులు లేకపోతే కనీసం బ్లీచింగ్ పౌడర్ కొట్టడానికి కూడా డబ్బులు లేవనంటున్న పవన్ కళ్యాణ్ 84 లక్షల రూపాయలు దుబారా చేయబోతున్నారు. ఏది 9 నెలల పాటు గవర్నమెంట్ ఆఫీస్ మెయింటెనెన్స్, దాంట్లో మళ్ళీ రకరకాలుగా ఉన్నాయి మెయింటెనెన్స్లు. అదేం మరి వాళ్ళు కూడా అంటలా పవన్ కళ్యాణ్ సొంత ఖర్చులు సొంత ఇంటి కోసం కాదది గవర్నమెంట్ ఖర్చులు అని మీ మీద ఆరోపణ చేస్తున్నారు. ఎవరు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తాడేపల్లి ప్యాలెస్ అలాగే పక్కన ఉన్నటువంటి సెపరేట్గా మళ్ళా క్యాంప్ ఆఫీస్ కోసం సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం 15 కోట్ల రూపాయలు విడతల వారీగా రిలీజ్ చేశారు. రకరకాల జీవోలతో రిలీజ్ చేసినటువంటి వారు మిమ్మల్ని 1 కోటి రూపాయలు కూడా మీరు ఖర్చు చేయకపోయినా కూడా మీ మీద నిందలు వేస్తున్నారు. అది ఎలాగ మీరు డిఫెండ్ చేసుకుంటారు అనేది కమింగ్ డేస్లో చూద్దాము. దీస్ ఆర్ ఆల్ ది ఎలిగేషన్స్ రైజ్డ్ బై ది దెన్ పార్టీ వైసీపీ పార్టీ. కాబట్టి మీరు మరి డబ్బులు లేవు అన్నప్పుడు ఇవి ఖర్చులు ఎందుకని చెప్పేసి అంటున్న ఆ పార్టీకి ఏ విధంగా సమాధానం చెప్తారో చూస్తాం కమింగ్ డేస్లో. ఒక్క నిమిషం అండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన గెలిచినప్పుడే పంచాయతీరాజ్ శాఖ ఏదైతే తీసుకున్నారో గతంలో పంచాయతీ ప్రెసిడెంట్లు ఎందుకు గెలిచారో బాబు అని చెప్పి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వైసీపీ పంచాయతీ సర్పంచ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కేంద్రం ఇచ్చినటువంటి నిధులు కూడా డైవర్ట్ చేశారు అలా తెలియకుండా. మీరు అన్నట్టుగా బ్లీచింగ్ పౌడర్ కాదు, ఒక పంపుకు వాష్ వేసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితులలో చాలా దారుణమైనటువంటి మనోవేదన అనుభవించారు. అంటే ఇక్కడ ఏంటంటే పని చేయలేకపోవడం ఒకటైతే ప్రెసిడెంట్ గా ఉండి కనీసం గ్రామంలో ఎవరైనా ఒక లైట్ కూడా వేయించలేని పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళని ముందు మనం మనోస్థైర్యంగా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలి. పంచాయతీలు అనేటువంటి దేశానికి పట్టుకొమ్మలు, పంచాయతీ సర్పంచ్ అనేటువంటి వ్యక్తికి మనం మనోధైర్యం ఇవ్వాలంటే మొన్న కూడా ఆగస్టు 15 రోజున డబ్బులు కూడా శాంక్షన్ చేసి మీరు గ్రాండ్ గా చేయండి మన ఆగస్టు 15 అన్నారు. అలాగే ఈ రోజున ఆయన ఇచ్చినటువంటి కోట్లాది రూపాయలు ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేకపోయాడని అడుగుతున్నాం మేము. సార్ నేను అనేది అదే, ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఇలా బ్లేటెంట్ గా ఆరోపణలు చేస్తున్నప్పుడు మీరు ఏ విధంగా వాటికి సమాధానం చెప్తారు కమింగ్ డేస్ లో చూద్దాము. దాని మీద కూడా మనం కుదిరితే డిబేట్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారో చెప్పండి. ఇప్పుడు
జనసేన పార్టీ శ్రేణులైనా పుట్టినరోజు పండగ కూడా చేసుకోకుండా డైరెక్ట్ గా సేవా కార్యక్రమాలకు నివ్వకమంటే వాళ్ళు ఏ విధంగా చేశారనేటువంటి ప్రపంచానికి తెలుసు. ఈయన వైసీపీ క్యాడర్ ని ఏ విధంగా పిలుపునిచ్చాడనేటువంటిది ఒక్కసారి మనందరం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే సరిపోతుంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన యొక్క సెక్రటరియట్ లో ఉన్నటువంటి వీటికే ఏది లోపల ఉన్నటువంటి ఇంటీరియర్లే నాకేమీ చేయించొద్దు, ప్రభుత్వ పరిస్థితి బాగోలేదనేటువంటి అలాంటి వ్యక్తిని కూడా వీళ్ళు విమర్శించే స్థాయికి వచ్చారంటే నిజంగా మళ్ళీ ఇందాక మా అన్నయ్య చెప్పినట్టు గురునాథం అన్నయ్య చెప్పినట్టు బురద రాజకీయాలు తప్పితే రాజకీయ కోణం వేరు, ప్రజా శ్రేయస్సు వేరు. ఈ రెండింటినీ కలిపి చూసే పరిస్థితి ఈ రోజు వైసీపీకి ఉంది. ఈ రెండింటినీ ఎంతవరకు చూడాలనేటువంటిది వాళ్ళకి అర్థం కావట్లేదు అనేటువంటిది నా విషయం. రైట్, ఓకే ఓకే కృష్ణ, మీరు ఒక పాయింట్ మర్చిపోయారు. పంచాయతీకి సంబంధించినటువంటి 13,436 పంచాయతీలకి వాళ్ళ యొక్క స్వయం పాలన జరగడమన గాని వాడు స్వయం కృషితో ఉన్నటువంటి వాటినన్నింటిని కూడా ఒకే రోజు తీర్మానాలు చేసి అక్కడ వాళ్ళు స్వయం పరిపాలన కోసం ఒక్క రోజులోనే రిపోర్ట్స్ తెప్పించి 1,00,000 సీసీ రోడ్లు, 1,00,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసే విధంగా దాన్ని మొత్తం సమగ్రమైనటువంటి ఒకే రోజులో రూపకల్పన చేసి ఇవన్నీ తీర్మానాల దశలోనే ఉన్నాయి కదా ఇవి. రైట్, ఓకే, మంచిదే. తీర్మానాల దశలో ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ జరిగితే అప్పుడు పెద్ద చరిత్ర చెప్పండి ఆంజనేయులు గారు దాని గురించి. ఇక సమయంలో కృష్ణాంజనేయులు గారు నాయకుడు ఆలోచన బట్టే ప్రజల ఆలోచన, ఉద్యోగస్తుల ఆలోచన కూడా 4 కోట్ల రూపాయలు వారి యొక్క డే జీతాన్ని ఇచ్చే విధంగా ఇస్తున్నారు. ఎవరో సర్పంచులు వాళ్ళంత కష్టాల్లో ఉండి కూడా వాళ్ళకి వచ్చేటువంటి 3,000 రూపాయలు కూడా ఇచ్చేస్తారు. అలాగే ఉద్యోగస్తులు కూడా ఇస్తానన్నారు. సర్పంచ్కి వచ్చేటువంటి జీతాన్ని కూడా రెట్న ఇచ్చేస్తున్నారు. అంటే ఏంటంటే నాయకుడి యొక్క చిత్తశుద్ధి, నాయకుడి యొక్క విధానం. నువ్వు దానం చేస్తే నీ ఎదుటి వాళ్ళు దానం చేస్తారు. మీరు ఇప్పుడు దాకా వైసీపీ ప్రభుత్వం ఎంత ఇచ్చింది అనేటువంటిది మీరు అడగండి, చూటుగా నేను అడుగుతున్నా మీ ద్వారా. 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది మరి ఆయన పర్సనల్ గానా వైసీపీ పార్టీ పరంగా తెలియదు. బట్ అక్కడ కండిషన్స్ ఉన్న ఇఫ్స్ అండ్ బట్స్ విధి విధానాలు చూసి వాటిని రకరకాలుగా మరి దశల వారీగా పంపిస్తారంట. ఇంతకు ముందు కూడా ఒకటి అనౌన్స్మెంట్ చేసి ఇప్పటి వరకు రాలేదని అంటున్నారు. అది ఎంతవరకు నిజం తెలియదు. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మళ్ళీ వాటి మీద అవి ఎవరు అది పూర్ణ పేపర్ లో మీడియాలో ప్రకటించారు. అవన్నీ మీరే తేల్చాలి. మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ గురునాథం గారు, కృష్ణాంజనేయులు గారు, సైదా గారు, అలాగే కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.